హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మన ఛానల్ ఎక్కడికో వెళ్ళేలా చూడండి. అయితే ఈరోజు నేను చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, ఇంకేం పని, శోభకు ఎప్పుడు మొక్కలు వంటలు ఇదే కదా అనుకుంటాను. అయితే ఫస్ట్ టైం నేను ఆర్చిడ్ మొక్కలు పెడుతున్నానండి. ఇవి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఏదో టీవీలలో అక్కడిక్కడ చూడడమే కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈసారి పెడదామని తెప్పించాను. కానీ చాలా బ్యూటిఫుల్ ప్లాంట్స్ అండి ఇవి. అంటే మెల్లగా గ్రోత్ వస్తుంది, కాకపోతే గ్యారెంటీగా ఉంటుంది. ఒకసారి పువ్వు పూసిందంటే ఆ పువ్వు నెల రోజుల వరకు కూడా అది అలాగే ఉండిపోద్ది. నెక్స్ట్ ఇంకో పువ్వు వచ్చేంత వరకు ఆ పువ్వు ఉండిపోద్ది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి చల్లటి వాతావరణంలో పెరిగేటువంటి మొక్కలు. అలాగే మన ఇంట్లో కనుక ఏదైనా పెద్ద చెట్లు ఉంటే ఆ చెట్టుకి ఇలా వేలాడ తీసినా కూడా అలా ఉండిపోతాయి. అలాంటి మొండి మొక్కలు అన్నట్టు. కాకపోతే కొంచెం కాస్ట్లీ మొక్క, జాగ్రత్తగా ప్లాట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీనికి డైరెక్ట్ సన్లైట్ అవసరం లేదు. లైటింగ్ ఉంటే చాలు. మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చు చక్కగా. ఏదైనా విండోస్ దగ్గర అక్కడ పెట్టుకోవచ్చు. దీనికి నీటితో కూడా అవసరం లేదు, అలాగే మట్టితో కూడా అవసరం లేదు. ఇవన్నీ ఏవి లేకుండా గాలికి పెరుగుతుందా అని అంటే అవును, నిజంగా గాలికి పెరుగుతుంది. అలాంటి మంచి మొక్కలు ఇవి. అయితే వీటికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే బొగ్గు, అలాగే ఈ చెక్క పేళ్ళు అంటారు చూడు, మన ఏవైనా మొక్కలకు ఉండేటువంటి ఎండిపోయినటువంటి తొక్కలు, అవి చెక్క పొట్టు లాంటివి ఉంటే కూడా బెటర్. ఇంతే వీటికి కావాల్సింది. అయితే ఏంటంటే ఈ మొక్కలకు కుండీ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఇలా పెద్ద పెద్ద హోల్స్, అంటే వీటి వేర్లు అనేటివి బయటకు వచ్చేటట్టుగా ఉండాలి. హోల్స్ లేకుండా ఉంటే మాత్రం చెట్టు చచ్చిపోతుంది. అంటే కింద ఎలాగో మనకు హోల్స్ ఉంటాయి కదా అనుకుంటాం, అలా కాదు. సైడ్ చుట్టూ అంతా హోల్స్ ఉండాలి. అసలు వీటి కుండీలు వేరే ఉంటాయి. కాకపోతే మనం కొంచెం పిసినారి సంఘానికి అధ్యక్షులం కదా, అందుకని చెప్పి నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా ఇంట్లో వాటితోటి. నెక్స్ట్ టైం తీసుకుంటా మంచి కుండీలు. ఇప్పుడు మాత్రం ఇంట్లో ఉన్న కుండీలని ఇలా పెద్ద పెద్ద హోల్స్ చేసుకున్నాను. వీటిలో నేను పార్ట్ చేస్తాను, ప్లాంటింగ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే మా చిన్నోడికి నేర్పిస్తాను నేను. ఇది చూడనా, ఇలా చూడండి, కొన్ని ఇలాంటి చెక్కపేళ్ళు వేసుకోవాలి మనం. అంటే ఏం లేదు, వీటికి పెద్దగా కష్టపడాల్సిన పనే లేదు. ఇలా బొగ్గులు వేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఏంటంటే ఒక మొక్క తీసుకొని దాంట్లో పెట్టేసుకోవడం. అంతే అంతే, సింపుల్. వీటిని మనం హ్యాంగ్ చేసుకోవాలి. అసలు లెక్క ప్రకారంగా హ్యాంగింగ్ కుండీలు ఉంటే బెటరు. ఇప్పుడు నా దగ్గర ఏంటంటే హ్యాంగింగ్ కుండీలు ఉన్నాయి, కానీ వాటికి ఇంత హోల్స్ ఉండవు. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఉన్న వాటిని చేసి వీటిని ఏదైనా గోడకు అలాగా మేకు దించేసి గోడకు పెడదాం అనుకుంటున్నా. ఏం చేయాలి అనేది తర్వాత చూస్తా. మొత్తానికైతే ఇంతే ఫ్రెండ్స్. దీనికి ఇలా మొత్తం నింపిన తర్వాత ఇది దీన్ని సిస్టమేటిక్గా కూడా పెరగదు. అది మనకు నచ్చినట్టుగా పెంచుకోవాల్సి అంటే పెరగదు. మొత్తానికి గాలి ఆడాలి ఈ మొక్కకి. ఇలా మొక్క నాటుకున్నాక దీన్ని ఏం చేయాలంటే ఒక్క నిమిషం నీరు నింపుకున్నటువంటి బౌల్ తీసుకొని అందులో జస్ట్ ఇలా ముంచి 1 మినిట్ కంటే కూడా ఎక్కువ తీసుకోవద్దు. ఇలా తడపడం అనేది వీక్లీ వన్స్ అంతే, ఇంతకు మించి ఇంకా అక్కర్లేదు. ఓకేనా? దీన్ని మొక్క పెంచాలి. దీన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడైనా కిటికీ దగ్గర అక్కడెక్కడ పెట్టుకుంటే సరిపోద్ది. వాటర్ స్ప్రే చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే మనకి ఏంటంటే డస్ట్ ఉన్నప్పుడు ఇవి కొంచెం వాటర్ స్ప్రే చేసుకుంటే సరిపోద్ది. అంతేగాని కంపల్సరీ దీనికి నీటితో పని లేదు. నీరు, మట్టి ఇలా ఏవీ లేవు. చాలా లైట్ వెయిట్ ఇండోర్ ప్లాంట్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి మా ఇంట్లో కుండీలు, మొక్కలు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ప్రతిదీ తినకుండా ఇలా ఎప్పుడెప్పుడో దాచిపెట్టినటువంటి ఆయిల్ క్యాన్స్ ఇలాంటివన్నీ కూడా హోల్స్ వేసి పెట్టుకున్నాను. వీటిలలో కూడా నేను మొక్కలు పెట్టాలి. ఇదిగో చూడండి, అన్నీ ఇప్పుడే టెర్రస్ గార్డెన్ కాబట్టి ప్రతిదీ కొనాలంటే కొనలేము. అందుకని చెప్పి కొన్ని ఇంట్లో ఉన్న వాటితో నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ క్యాన్స్ తర్వాత పైన పాట్ ఉంటుంది కదా, దీన్ని కూడా నేను మట్టి నింపి చిన్నగా ఏమన్నా చిన్న చిన్న మొక్కలు పెట్టాలనుకుంటున్నాను. అందుకని ఇవి కూడా పడేయకుండా దాచిపెడుతున్నాను. వీటి పని రేపు చూస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో అంతా మొక్కలతో నింపేశాను. చూడండి, అందుకే దీన్ని ఒకవైపు బాగా పెడతా. వైపు
కొన్ని హలో మా చిన్నోడు పెడుతున్నాడు చూడండి ఇప్పుడు. ఇప్పుడు బొగ్గులు బొగ్గులు పిల్లలకు హాలిడేస్ కదా, నిన్న ఇవాళ నాతో పాటు గార్డెనింగ్లో వాటర్ ఇచ్చేసారు మా అబ్బాయికి, మా మనవాడికి. ముందు కానీ అవి కూడా పెట్టాలనా? ఓకే ఓకే. చెక్క పెళ్ళి. ఇంకోటి ఏంటంటే కొబ్బరి పీచు ఉంటే కొబ్బరి పీచు కూడా పెట్టాలి. మా కొబ్బరి పీచు తీసుకొచ్చారు మా వారు, కానీ పనమ్మాయి బయట ఏదో చెత్త అనుకొని బయట పడేసిందంట, సాయంత్రం తీసుకొస్తుంది. సర్లే ఇప్పుడు వీటితో అడ్జస్ట్ అవుదాము, తర్వాత కొంచెం ప్లాంట్ పెరిగిన తర్వాత అప్పుడు రీపాట్ తీసుకున్నప్పుడు అంటే కొంచెం పెద్ద కుండీలోకి మార్చుకున్నప్పుడు ఆ పని చేద్దామని ప్రస్తుతానికైతే నేను ఇలా పని చేస్తున్నా. ఇది చెక్క పీలు లేకపోతే మొత్తం బొగ్గులతో కూడా పెంచుకోవచ్చు. ఓన్లీ బొగ్గుల వల్ల మనకు ఆక్సిజన్ కూడా అంటే ఏమైనా బ్యాడ్ స్మెల్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోద్దంట, గాలిని ప్యూరిఫై చేస్తుందంట. అందుకని మన మొక్కలలో కూడా బొగ్గులు వేసుకుంటే చాలా మంచిది అంటున్నారు. ఇదిగో చూడండి అయిద్దా కలర్ అంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంట్లో సామాన్ చేస్తే